మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా. మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చేందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాస్తవానికి మరి 4-5 నెలల క్రితమే ఇక్కడ కూటం జరగాలి. అయితే మరి తప్పిపోతున్న మనకి, బలహీనమైపోతున్న మనకి, కొంచెం దిగజారిపోతున్న మనకి ఈ రాత్రి దేవుడు చిన్న అవకాశం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరము గల దేవుడు. ఆయన ఈ రాత్రి దానియేలు పట్లే కాదు, నీ పట్ల కూడా కనికరం చూపిస్తాడు ఈ రాత్రి. అలాగే ప్రతి క్షణము మనము మరి బలహీనమైపోతున్నప్పుడు, లేకపోతే ప్రతి క్షణం బలహీనమైపోవాలన్న ఉద్దేశం కాదు, కానీ మనకి ఆ ఆయిల్ అయిపోతున్నప్పుడల్లా మరలా తిరిగి రీఫిల్ చేయించాం, మరలా తిరిగి సమర్పించుకోవాలి, మరలా పరిశుద్ధాత్మతో నింపబడాలి, అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని పిల్లలు, ఏదోసారి బాప్తిసం ముందేసాం, గుడికి వెళ్ళిపోయాము, అయిపోయింది అనుకోకండి. దేవుని పిల్లలు, ఈ రాత్రి మీరు గమనించండి, కనికరం గల దేవుడు ఆయన కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. మొదటి మాట చూడండి, నిన్ను దేవుడు చెయ్యి విడవడు. ఈ రాత్రి కొంచెం ఆదరణగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి దానియేలుని చెయ్యి విడవడని నేను ఆశపడుతున్నాను. నేను కూడా నమ్ముతున్నాను దేవుడు. దానియేలు కూడా నమ్మాలి, ఆయన గృహం కూడా నమ్మాలి. చెయ్యి విడవని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. ఆయన చెయ్యి విడవడు. ఆయన విడిచిపెడితే ఎలా ఉంటది? నాశనం అయిపోతాం. ఇదిగో చాలా సార్లు ఏం చేస్తామంటే మనం ఆయన చేయి పట్టుకుంటాం. ఇది కొంచెం మంచి పద్ధతి కాదు. ఏమన్నాను నేను? నువ్వెళ్ళి ఆయన చేయి పట్టుకుంటాం కాదు, ఇది అన్నిసార్లు మనకు క్షేమం కాదు. ఆయనే నీ చేయి పట్టుకోవాలి, అది చాలా ప్రాముఖ్యమైన. ఒక జన సమూహంలో మన బిడ్డ మన చేయి పట్టుకుని నడిచాడు అనుకోండి, ఎక్కడో దిక్కును విడిచిపెట్టేస్తాడు. కానీ బిడ్డ చెయ్యి మనం పట్టుకుంటే ఎక్కడా విడిచిపెట్టకుండా గమ్యానికి చేరుస్తాము. మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్తాము. ఈ రాత్రి కూడా చెయ్యి విడువని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటే ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టేస్తావు, కానీ ప్రభువా నేను పట్టుకుంటే విడిచిపెట్టేస్తున్నాను, ప్రభువా నన్ను బలంగా పట్టుకోను. నువ్వు పట్టుకుంటే ఆదివారం వెళ్తావు, మళ్ళీ మానేస్తావు, కొన్ని కూటాలకు హాజరవుతావు, మానేస్తా ఉంటావు నువ్వు పట్టుకుంటే. కానీ దేవుడే గనక నీ చేయి పట్టుకుంటే ఎప్పుడు నిన్ను విడువడు. ఆయన కనికరం గల దేవుడు గనక నీ చెయ్యి విడవడు. రాత్రి మీకు సంతోషంగా లేదా మాట? హల్లెలూయా. చెయ్యి విడవడు ఆయన. ఎక్కడి వరకు విడవడంట? బైబిల్ చెప్తుంది, ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనే. ముసలోళ్ళు అయిపోయినా ఎత్తుకుని వాడు ఆయనే. మన చంటి పెట్ట 3వ నెల వరకు, 4వ నెల వరకు, 5 లేకపోతే ఒక 1 year వరకు, సంవత్సరం వరకు ముద్దుగా ఎత్తుకుంటాం. నెక్స్ట్ చంకకే బరువు అయిపోతాడు, బరువు అవుతాడు ఆవిడ. ఇక్కడున్న పిల్లలందరినీ ఎత్తుకుని తిప్పాము, కానీ ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? చంకకి బరువు అవుతున్నారు. కొంతకాలానికి మరింత భారంగా తయారవుతారు వాళ్ళు. ఆ తర్వాత మనము పెద్దోళ్ళం అయిపోతాము, పిల్లల్ని విడిచిపెడతాం. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, వృద్ధులు అయిపోతారు. కనుక కొంతవరకు చేయి పట్టుకుని నడిపించగలవు నువ్వు నీ బిడ్డల్ని, కొంతవరకు ఎత్తుకోగలవు. కానీ దేవుడంట నువ్వు ముసల్తనం వచ్చేసిన అవసాన కాలంలో కూడా ఎత్తుకుని వాడు ఆయన. ఎంతవరకు నీ చేయి పట్టుకుంటాడయ్యా అంటే నిన్ను ఆయన రాజ్యము చేర్చేంత వరకు నీ చేయి పట్టుకుంటాడు. కానీ ఈ రాత్రి చెయ్యి విడును దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. ఆయన విడిచిపెట్టడండి, నువ్వే విడిచిపెట్టాలేమో కానీ, నువ్వే తొందరపడాలేమో కానీ, నువ్వే గాబరా పడాలేమో కానీ, నీ బలహీనతలు బట్టి నువ్వే దేవునికి దూరం అవ్వాలేమో కానీ నీ దేవుడు నేను చేయి విడిచిపడవు. ఆయన కనికరం గల దేవుడు ఆయన. అందుకే మరొక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు ఈ రాత్రి. దేవుని స్తోత్రం కలుగుతా. మరొక చిన్న అవకాశం దేవునికి ఇస్తా ఉన్నాడు. ఆయన చెయ్యి విడవడు. ఇదిగో సముద్రంలో మరి వెళ్తా ఉన్నప్పుడు ప్రభువా నేను కూడా సముద్రం మీద నడుస్తానన్నాడు. నడుస్తానని పేతురు నడుస్తున్నప్పుడు దేవుని పిల్లలారా మరి లోకం వైపు చూశాడు, నడుస్తున్నాడు కానీ అలల వైపు, చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తున్నాడంట పేతురు. చూసేసరికి ఏమవుతున్నాడు చెప్పండి? మునిగిపోవడం ప్రారంభించాడు, మునిగిపోతా ఉన్నాడు. నువ్వు ఈ మార్గంలోనికి రాకపోతే సరే, వచ్చిన తర్వాత ఆయనే గురవ్వాలి.
నావ ఉంది, నావలో యేసున్నాడు. ఇప్పుడు ఎవరిని చూస్తూ ఇతను ప్రయాణం చేయాలి? ఎవరిని చూస్తూ నడవాలి? యేసును మాత్రమే చూస్తూ నడవాలి. అలల వైపు, లోకం వైపు, పైకి కిందకి చుట్టూ దిక్కులు చూసుకుంటా వెళితే ఏమవుతున్నాడంటే పేతురు మునిగిపోవడం ప్రారంభిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఏం చేస్తామంటే మందిరాలకు వెళ్తాం, భక్తి చేస్తాం, క్రైస్తవులుగా ఉంటాం, కానీ అన్నిసార్లు యేసు వైపే చూడం. ఉత్తమా? చాలాసార్లు మన కష్టాల వైపు, మన అప్పుల వైపు, మన బాధల వైపు, మన కుటుంబ పరిస్థితుల వైపు చూస్తాం. అప్పుడు మునిగిపోతావు ఖచ్చితంగా. అప్పుడు ఏం చేయాలి తెలుసండి? పేతురు మునిగిపోతున్నానని అర్థమైపోయింది. అయ్య బాబోయ్ మునిగిపోతున్నాను అని వెంటనే యేసు వైపు చూసి కేకలు పెట్టాడు, ప్రభువా నశించిపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు చెప్పండి? నశించిపోతున్నాను, నన్ను మరలా పట్టుకో ప్రభువా. చూడండి, మునిగిపోతున్నట్టు అర్థమైతే ప్రభువా నన్ను పట్టుకోమని కేకలేస్తాం. కొంతమందికి మునిగిపోయినా సరే వాళ్ళు మునిగిపోతున్నామని అర్థం కాదు. చాలా మందికి ఇదే బాధ అండి. వారు నశించిపోతున్నట్టు, మునిగిపోతున్నట్టు అర్థం కాదు. నేను చర్చికి వెళ్ళిపోతున్నాను కదా, నేనేం మునిగిపోతున్నాను ఏమనుకోకుండా. చర్చికి వెళ్తావు కానీ మరి సినిమా చూస్తావు కదా, మునిగిపోతున్నావా లేదా? గుడి రచ్చింతదా చెప్పండి? బాబా సైతాన్ బాబా ఏ సత్యం రచ్చింతదా అయ్యి అలాంటి యాసాలు. మునిగిపోతున్నావు. ఎక్కడ మునిగిపోతున్నావు? నీ ఆచారాల్లో మునిగిపోతున్నావు, నీ మాటల్లో మునిగిపోతున్నావు, నీ వేషాలు ఉంటాయి కొన్నిసార్లు, ఆ వేషాల్లో మునిగిపోతున్నావు. కొంతమంది మునిగిపోతున్నామని అర్థం అవుతాం, కానీ పేతురికి అర్థమైంది తాను నశించిపోతున్నట్టు, మునిగిపోతున్నట్టు. నీరు ఎక్కడ మునిగిపోతున్నాడు అతను? నీటిలో. నీరు దేనికి సాదృశ్యం? ఓ మరి లోకము విస్తారమైన జల ప్రవాహం, అది ఆ యొక్క మరి మహాబబులోనులో మునిగిపోతా ఉన్నాడు అతను. అప్పుడు అర్థమైంది ఎక్కడో తేడా జరుగుతుంది. ఈ రాత్రి వాక్యమి అందరికేనండి, వింటున్నారండి? అందరికేనే. కొంతమంది ఎక్కడ మునిగిపోతారు చెప్పరా? చూపులు. ఎంత వయసు వచ్చినా కానీ దొంగ చూపులు చూస్తుంటారు కొంతమంది. పురుషులు వంక ఎగాదెగా చూసేవాళ్ళు, స్త్రీలు వంక ఎగాదెగా చూసేవాళ్ళు. చూపుల్లో మునిగిపోతున్నాం. మాటలో చర్చికి వెళ్ళినటువంటి మాటలేనా ఇవి? నిన్ను ఎవడ పొందమన్నాడు బాప్తిసం? ఉద్రేకంగా పొందేస్తావు, కానీ నోరు కుదిర తినకూడదు. మాటల్లో మునిగిపోతున్నాం. ప్రవర్తన కొన్నిసార్లు మన దగ్గర జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల్లో నువ్వు క్రైస్తవులన్న సంగతే మర్చిపోయి మునిగిపోతావు. అక్కడ ఫంక్షన్లు, అక్కడ ఏవో జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మునిగిపోతా ఉంటావు. నువ్వు మునిగిపోతున్నావు అని అర్థమవుతే ఏం చేస్తావు? ప్రభువా నశించిపోతున్నావు కేకలేస్తావు. ఏమన్నా నా మాట అర్థమవుతుందండి? చర్చికి వెళ్తావు, రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి ఇక్కడ. నువ్వే చర్చికి వెళ్తున్నావు వెళ్ళు. నువ్వే చర్చో ఏంటో నేనేమి నిన్ను మాట్లాడలేదు. అయితే ఎందుకు మునిగిపోతున్నావు నువ్వు అక్కడ? అయ్యి బాబు నేను చాలా నిప్పులాటి గుడికి వెళ్తున్నాను. నిప్పులాటి గుడికి వెళ్ళినా సరే బొగ్గులా బూడిదైపోతున్నావు. ఏమి ప్రయోజనం ఉండట్లేదు కొన్నిసార్లు. ఇప్పుడు పేతురు యేసును గురుగా పెట్టుకోకుండా అన్ని చూసి మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. అయితే కొంచెం అర్థమైంది మునిగిపోతున్నాడని. ఈ రాత్రి నీకు అర్థమైతే చాలా సంతోషమని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. ఎవరికైనా ఒక్క మాట అయినా పట్టుకుంటే చాలండి. ఎన్నో కోటాలు ఇట్టాను ఇక్కడ, ఎంతో వాక్యం చెప్పాను. మాకు కూడా ఉంది, మేమే వెళ్ళిపోతున్నాం. వెళ్ళు, నేనేం కాదనట్లేదు. చెయ్యి, సరైన భక్తి చెయ్యి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిత్యత్వం రా, పరలోకం రా. దేవుని స్తోత్రం కలుగును కాదు. కనుక మునిగిపోతున్నానని అర్థమైన తర్వాత కేకలు పెడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు అక్కడ? ద్వితీయోపదేశకాండలో ఏమి రాయబడింది? ఆయన కనికరం గల దేవుడు. మునిగిపోతున్నవాడిని మునిగిపోనివాడు, నశించిపోతున్నవాడిని నశించిపోనివాడు, పాడైపోతున్నవాడిని పాడేవనివాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు? చేయి పట్టుకున్నాడు. నేను కనికరం గల దేవుడు గనక ఆయన ఏమంటాడంట? నిన్ను చెయ్యి విడువుడు. ఇప్పుడు పేతురు చెయ్యి పట్టుకుని ఏం చేస్తాడు చెప్పండి?
ఎక్కడి నుంచి మునిగిపోతున్నాడు ఆ స్థలంలోంచి పైకి తీసి మరలా ఆయన పక్కన చేర్చుకున్నాడు. ఆ నావలో కూర్చోబెట్టాడు. ఈ రాత్రి మునిగిపోతాను నిన్ను, నశించిపోతాను నిన్ను ఓ మరి మరలా చేయి పట్టుకుని పైకి లేవనెత్తి ఆయన పక్కన కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తొందరపడద్దు, భయపడద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరలా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి మునిగిపోతాను నిన్ను, పాడైపోతాను నిన్ను కనికరం గల దేవుడు చెయ్యి పట్టుకుంటున్నాడు ఈ రాత్రి. అయితే నీటిలో మునిగిపోతున్న వారు ఏం చేస్తారో తెలుసండి? సాధారణంగా నీటిలో మునిగిపోతున్న వారు వాళ్ళు తొందరపడి రక్షించిన వారిని నీటిలో లాగేస్తా ఉంటారు. అలా కాకుండా సహకరించాలి. ఇదిగో నా చెయ్యి అందిస్తున్నాను ప్రభువా, నేను ఒట్టివాడిని ప్రభువా, నా వల్ల ఏమవుతుంది ప్రభువా, ఇగో ఇక్కడ నేను పాడైపోవడం, నశించిపోవడం, మరణించడం తప్పితే నాకు ఏం అవకాశం లేదు ప్రభువా, కనికరం చూపించు ప్రభువా, నన్ను పైకి లేవనెత్తని నువ్వు సహకరిస్తే ఖచ్చితంగా నిన్ను మరలా కనికరించి పైకి లేవనెత్తుతాడు ఈ రాత్రి. వాక్యం ఈయనకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నాతో సహా మరి ఇక్కడ నుండి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు మరి చెబుతా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఇంకో మాట, నిన్ను నాశనము చేయుడు, నిన్ను నాశనము చేయుడు. ఎంత ఆదరణ అండి రాత్రి. చెయ్యి విడవడు, రెండవది నాశనము చేయుడు. నాశనం చేయడానికి దేవుడు తన కుమారుని ఎన్నుకోలేదు. ఏమండి, బిడ్డలను కన్నాం కదా, బిడ్డలకు జన్మనిచ్చాం కదా, ఆ బిడ్డలను చంపుకోవడానిక మనం కన్నదే కాదే. బెత్తం ఉపయోగించినంత మాత్రం చేత, చిన్న కష్టం పెట్టినంత మాత్రం చేత, చిన్నగా కొట్టినంత మాత్రం చేత, చిన్నగా గాయం పెట్టినంత మాత్రం చేత నాశనం చేయడానికా చెప్పండి? కాదు కాదు. ఈ రాత్రి కూడా మరి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. విశ్వాసం ఉంచండి ఈ మాటలపై. హల్లెలూయ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయి. ఒకటి చెయ్యి విడవడు, రెండవది నాశనము చేయడు. నాశనం అయిపోతానేమో, అయిపోయిందేమో నా బ్రతుకు, ఇంతేనేమో నా బ్రతుకు, ఇక ఎంత మాత్రం అవకాశం లేదేమో నాకు, అయ్యో ఇదిగో ఈ పరిస్థితి నుంచి ఎవరు విడిపించగలరు అని అనుకుంటున్నావా? నిన్ను దేవుడు నాశనము చెయ్యడు. హల్లెలూయా. తప్పిపోయాడు కుమారుడు. ఒక కుమారుడు తండ్రి వద్ద నుంచి తప్పిపోయాడు. తప్పిపోతే ఓ మరి కనికరం గల తండ్రి అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు రాగానే, కుమారుడు బుద్ధి వచ్చింది, బుద్ధి రాగానే ఓ తండ్రి దగ్గరికి ప్రయాణం చేసి వస్తున్నాడు. వచ్చినప్పుడు అతన్ని నాశనం చేసేయండి, చంపేయండి, వద్దు, అతన్ని చేర్చుకోవద్దని తండ్రి అనలేదు దేవుని పిల్లారా. మరలా అతన్ని కనికరించి చేయి పట్టుకుని అతని హక్కును చేర్చుకుని దేవుని పిల్లారా, మరలా వస్త్రము తొడిగి అతని కొరకు కొవ్విన దూడను ఓదించి విందు చేయించి గొప్పగా ఆర్భాటం చేశాడు దేవుడు అక్కడ. కొంచెం తొలగిపోయినంత మాత్రం చేత దేవుడు నేను నాశనం చేయడు. బైబిల్లో చాలా మంది భక్తుల్ని మనం చూస్తున్నాం దేవుని పిల్లారా. ఇదిగో ఈ రోజు ఇశ్రాయేల్ దేశం గురించి మీరు చూడండి. ఇక్కడ ఎంతమందికి తెలుసో రాలేదో నాకు తెలియదు, కానీ దేవుని ప్రజలని పేరు పెట్టబడిన ఇశ్రాయేల్ ప్రజలు వారిపైన ఓ మరి 70కి పైగా దేశాలు ద్వేషించి కమ్యూనిస్టు ఇస్లామిక్ దేశాలన్నీ కలిపి ప్రపంచ పటం మీదే ఉంచకూడదని కంకణం కట్టుకుని ఉంటుండగా ఆ చిన్న మరి గ్రామము లాంటి ప్రపంచ పట్టములోనే దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే చిన్న గ్రామం లాంటి దేశం. అది చాలా చిన్న దేశం, కానీ ప్రపంచమంతా ఏకమైనప్పుడు కూడా వారిని ఏం చేయలేకపోతున్నారు. దేవుడు ఎన్నుకున్నాడు గనక వారిని నాశనం చేయనివ్వట్లేదు, నాశనం అవనివ్వట్లేదు. ఈ రాత్రి ఓ దేవుని ఆదరణ ఈ రాత్రి మీకు దొరుకును గాక. దేవుడు మీతో మాట్లాడును గాక. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, దేవుడు నాశనము చెయ్యడు. మూడో మాట, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. నీ పితరులతో ఆయన చేసిన ప్రమాణం మరిచిపోవడం. పితరులు ఎవరు అంటే మీ పూర్వ తల్లిదండ్రులు అనుకోవచ్చు మీరు. అయితే మన క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనకి పితరులు ఉన్నారు. ఎవరు తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు. హల్లెలూయా. అబ్రహాం అనగా విశ్వాసము, ఇస్సాకు అనగా ప్రేమ, యాకోబు అనగా కృప, యేసేపు అనగా పరిపూర్ణత. వారికి దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని చేశాడు తెలుసా?
ఈ ప్రజల్ని కొంతకాలం ఐగుప్తులో బానిసలుగా ఉంచుతాను. ఆ తర్వాత వారిని మరలా కృప చూపించి నా చెయ్యి చాపి వారిని మరలా నా బలమైన హస్తముతో బయటికి తీసుకొచ్చి వారిని మరలా స్థాపిస్తాను. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నాశనం చేయుడు, చెయ్యి విడవడు. రెండోది నాశనం చేయుడు. నీ పితరులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని మరిచిపోవడం. వాగ్దానం మరిచిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను మరిచిపోవడం. హల్లెలూయా. నీకు వాగ్దానం ఉంది, ఏంటో తెలుసా? నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. అది వాగ్దానమేనా? ఈ రాత్రి దానియేలు గారి పట్ల అది జరుగును గాక. ఆ వాగ్దానాన్ని మరువని దేవుడు ఇక్కడే ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, చెయ్యి విడవను, నిన్ను నాశనం చేయను. ఇదిగో వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతా ఉంది, జరిగింది. అదేంటది? వాగ్దానము. ఇంకేంటి వాగ్దానం? నిన్ను విడువను, ఎడబాయను. అది వాగ్దానం. అది చూడుము, నార చేతుల్లో నుంచి చెక్కుకున్నాను. వాగ్దానం అది. ఈ రాత్రి దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాగ్దానాన్ని మరిచిపోవడం ఎంతమందికి కావాలి ఈ రాత్రి మాటలు? నిన్ను చెయ్యి విడవడం, నిన్ను నాశనం చేయడు. అలాగే బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నీదే గనక ఆ వాగ్దానం మరిచిపోవడం. బైబిల్ ఏం చెప్పింది? మార్కు సువార్తలో ఏం చెప్పింది? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. రోగులు స్వస్థపడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైంది ఏది వచ్చినప్పుడు కూడా అది నీకేది హాని చేయదు. అయితే ఇంతగా చెప్పినప్పుడు కూడా నీకు నమ్మకం లేకపోతే నేనేం చేయలేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎవరు నమ్మాలి ఈ రాత్రి? దానియేలు నమ్మాలి. ఎవరు నమ్మాలి? దానియేలు భార్య నమ్మాలి. ఎవరు నమ్మాలి? వారి పిల్లలు నమ్మాలి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నమ్మాలి. అలాగే ఈ రాత్రి ఎవరికి సమస్య ఉన్నా, ఎవరికి వేదన ఉన్నా, ఎవరికి కష్టం ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మూడు కార్యాలు జరగాలండి. ఒకటి, నిన్ను చేయి విడవడు. రెండవది, నిన్ను నాశనం చేయడు. మూడవది, వాగ్దానాన్ని మర్చిపోవడం. ఇవి పక్కాగా నీ జీవితంలో జరగాలంటే ముందు కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు 29వ వచనం చదవాలి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల పూర్ణ హృదయముతోను. అది ఇక్కడ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి వెతకాలి. ఇంకెన్ని రోజులు ఆయన నిన్ను వెతుకుతాడు? వెతికాడు, సమకూర్చాడు, తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వు చెయ్యాలి, దేవుణ్ణి వెతకాలి. నీ పూర్ణ హృదయముతోను. ఏదో ఆఫ్ ఆఫ్ మైండ్ తో కాదు దేవుని పిల్లారా. ఏదో వచ్చాము వెళ్ళాము ఏదో చేశాము భక్తి అన్నట్టు కాదండి. పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అది ఏదైనా పని చేసామంటే పనిలో నిబద్ధత ఉండాలా? ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని జరిగిపోతాయి? చెప్పండి. ఓ బస్సు ఎక్కాలి, ఇక్కడ కూర్చుని ఆ డ్రైవర్ గారు చెప్పండి ఆపమని అంటే ఆపుతాడా? నువ్వు ఏ పని చేసినా ఆ పని కరెక్ట్ గా చెయ్యాలి. విడవకుండా, చెయ్యి విడవకుండా, నాశనం చేయకుండా, వాగ్దానం మర్చిపోకుండా దేవుడు చేయాలంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వెతుకు. సగం సగం భక్తి ఎందుకు? చాలిక జీవితం. ఏమంటారు? అమ్మా వెనకాల కూర్చున్న వాళ్ళు వింటున్నారా? ఏమన్నాను? నేను చెప్పింది అర్థమవుతుందమ్మా. ఎందుకంటే సగం సగం భక్తి. ఒక అడుగు దేవునిలో, ఒక అడుగు లోకంలో. ఎవడేమన్నాడండి? వద్దండి. ఇంకా పూర్ణ హృదయంతో రా, పూర్ణ ఆత్మతో రా. అప్పుడు వెతికితే ఆయనంట. చదవండి సార్. నీ పూర్ణాత్మతో వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అప్పుడు ప్రత్యక్షమవుతాడు, అప్పుడు కనపడతాడు. ఎప్పుడొకప్పుడు తండ్రి తప్పు అయిపోయింది ఆయన, నేను వచ్చేస్తాను. సర్లే బాబు, ఒక అవకాశం వచ్చాడు. తండ్రి నేను చేసేస్తాను ప్రభు, మాట ఇచ్చేసాను, ఇంకా దేవుణ్ణి ఎదికేస్తాను నేను. ఆదివారం పాస్టర్ గారు మాట్లాడారు, నాకు బాధ వేసేసింది. నిజంగా చాలా బాగా మాట్లాడారు మా అయ్యగారు. ఇక నేను గుడికి వెళ్ళిపోతాను. నీ ఒట్లు గట్టు మీద ఎప్పుడో పెట్టేసావు ఎన్నోసార్లు, నీ మాటలు ఎన్నోసార్లు తప్పేశావు. కానీ రాత్రి ఇక మాట తప్పని విధంగా మంచి సమర్పణ చేసుకో, అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ ఒప్పుకోలు పైన ఆయన ప్రధాన యాజకుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు చెయ్యి విడవకుండా, నాశనం చేయకుండా,
వాగ్దాన విషయంలో మర్చిపోకుండా ఇంత పెర్ఫెక్ట్ గా నీ పట్ల చెయ్యాలి అంటే ముందు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నువ్వు నమ్మకంగా వెదిగితే అప్పుడు ప్రత్యక్షం అవుతుంది. ఏమండి, రాత్రి రోగులుగా ఉన్నవారి కొరకు కాదండోయ్, మామూలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నాను, అందరికీ మాట్లాడుతున్నాను, యవనస్తులతో చిన్నపిల్లలతో కూడా మాట్లాడుతున్నాను. మరి కష్టాలు ఇంకా రాకముందే, వ్యాధులు నిన్ను దరిచేరకముందే నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ఏమర్థమవుతుంది రాత్రి? మరి ఎవరికో ఒక వ్యాధి వచ్చేసింది, ఆయన దేవుని దగ్గరికి వచ్చేసి సమర్పించుకుంటే బాగుంటది, నాకు ఏమి రాలేదు కదా, పర్లేదు అనుకోకు. నెక్స్ట్ నువ్వే, నిన్ను దాటదు ఏ వ్యాధి కూడా. జాగ్రత్త. యవనస్తులకు చెప్తున్నాను, కుర్రోళ్ళకి చెప్తున్నాను, పెద్దవారికి చెప్తున్నాను. నెక్స్ట్ ఆ వ్యాధి మన దగ్గరికి రాకుండా ఉంటదంటే ఏంటి నమ్మకం? కనుక అవన్నీ రాకముందే, దుర్దినాలు రాకముందే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుని వెదకండి. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన మీ గృహాల్లో ఉంటాడు. ఆయన తర్వాత వచ్చి ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి. ఎవరి వైపు అంట? దేవుని వైపు తిరగండి. ఎవడో చెప్పాడు తొడపాలు తీస్తానన్నాడు, ఆడికి తీయండి వెళ్ళి తొడపాలు. 100 మంది ఉంటారు, ఇంకేది మరి అక్కడ తగ్గట్లేదు అనుకోండి, అంతే రెడీ అయిపోతా ఉంటారు. తోడ తెస్తాను బాబియా, ఆ పిల్లకి తగ్గట్లేదు, నా మాట అండి, మంచి చెప్పాను చెడ్డ చెప్పాను, నా మాట ఏనంటే దెయ్యమా? అలాంటి మాటలు చెప్పకు నువ్వు. అలాంటి దెయ్యాలు ఉంటాయి ఇక్కడ. అది తెస్తాను, ఇది తెడతాను, అది కడతాను, ఇది కడతాను. అవన్నీ పూర్వం నుంచి ఏయో చేసేసి ఏం సాధించో? ఆ ఆచారాలు అలాంటి దురాత్మలు తెచ్చుకుని ఏం సాధించో? అయ్యగారి ప్రార్థన అయ్యగారిదే, ఇలా చెయ్యాలి, మొల కట్టేసుకో, ఏమీ తెలదు. అవన్నీ ప్రతి దెయ్యం దేవుడికి తెలుసండి. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నువ్వు దేవుని వైపు తిరుగు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగు. ఎవడో తాగి తెస్తాను, మంత్రం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే ఆడి వైపు తిరక్క. చావో బ్రతుకో దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మరి ఏవేవో వైపు తిరక్కండి, మనుషుల వైపు తిరక్కండి, సంఘాల వైపు కూడా తిరక్కండి. నువ్వు నేరుగా తిరగవలసింది ఏంటంటే నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడలా. రెండవది, ఆయన మాట వింటే. వింటారా ఈ రాత్రి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వింటారా? ఆయన మాట వింటావా? హల్లెలూయా. నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో దేవుని వెదుకు. తర్వాత మరి నీకు బాధ కలిగినప్పుడు ఆయన వైపే తిరుగు. అలా తిరిగినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మాట విని ఎడల, ఆయన మాట వింటే నీ దేవుడైన యెహోవా. అప్పుడు అన్నమాట ఇవన్నీ ఏంటి? నీ దేవుడిని యెహోవా, కనికరం గల దేవుడు. అప్పుడు ఎప్పుడు? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన వెదికినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన మాట విన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే, కష్టం వచ్చినప్పుడు ఆయన మాట విన్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, మాట వినాలి, ఆయన వైపు తిరగాలి. ఆ రెండు కార్యాలు చేసినప్పుడు అప్పుడు కనికరం గల దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎలాంటి దేవుడు ప్రత్యక్షం అవుతాడు? కనికరం గల దేవుడు. నన్ను విడిచిపెట్టేసావు, నాకు నైవేద్యం పెట్టు, లేకపోతే నాకు అది కొయ్యి, మేకను కొయ్యి. మేకను కొయ్యి అంటే నీ పేక తెగిపోద్ది. జాగ్రత్త దేవుని దగ్గర. అలాంటి దేవుడు కాదు. నాకు అయితే అని దేవుడు కాదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అవసరమైతే నీ కొరకే ఆయన ఏదైనా చేస్తాడు. బలుల్ని, అర్పణల్ని, ఆచారాలని కోరుకునే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు, నాశనము చేయుడు, నిబంధనను మర్చిపో. ఇవన్నీ దేవుడు చేయాలంటే నువ్వు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. దోషభరితమైన కార్యాలకి గతించిన కాలం చాలిక. ఎంతవరకు ఏదో జరిగింది, వెనకాల కూర్చున్నవారు కానీ, ఇక్కడ కూర్చున్నవారు కానీ, ఇక్కడ ఉన్నవారు కానీ, ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, విడిచిపెట్టేయండి, శుభ్రం చేసేయండి. మీ హృదయం అనే గదిని శుభ్రం చేసేయండి. ఆ పాత మురికినంతా పారదోలేయండి. ఇష్టమైన తల్లులారా, అమ్మా, ఇష్టమైన మీకు పాత మురికంతా తుడిచేయండి, శుభ్రం చేసేయండి, కడగండి మీ హృదయం అనే గదుల్ని. జీవితాన్ని పూర్తిగా దేవుని సమర్పించేయండి. ఉంటే దేవుని వైపు ఉండు. ఇది నచ్చలేదు, పూర్తిగా లోకం వైపు ఉండు. కొంతకాలం అన్నా నీకు సేఫ్టీగా, సంతోషంగా లోకంలో ఆనందించు.
ఇక ఎందుకు ఇందులో ఉండి నువ్వు సరిగా ఉండలేకపోతే లోకంలో ఉంటేనే బెటర్ ఇంకప్పుడు. కనుక వద్దు, ఆ గతించిన ఆ మురికి జీవితం అంతా పక్కన పెట్టేసి, పాత రోత జీవితాన్ని అంతా పక్కన పెట్టేసి ఫ్రెష్గా మళ్ళా తిరిగి దేవునికి నూతనంగా సమర్పించుకుందామా? మరలా తిరిగి దేవుని సమర్పించుకుందాం ఈ రాత్రి. ప్రభువా, ఇదిగో నేను మునిగిపోతా ఉన్నాను, నేను నశించిపోతా ఉన్నాను, నన్ను కాపాడు ప్రభువా, నా చేయి పట్టుకో ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నాశనం చేయమంట, నన్ను మరి నడిపిస్తావంట ప్రభువా. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటావంట ప్రభువా. ఆ వాగ్దానాలు, ఆ బైబిల్ ఉన్న ప్రతి వాగ్దానం అంటే నీ మంచి మాటలన్నీ నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నన్ను స్వస్థపరచు ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభువా, నా బిడ్డలను బాగు చేయి ప్రభువా, ఇక్కడ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ బాగు చేయి ప్రభువా. ఏక హృదయంతో, ఏక కంఠముతో, ఒకే మాటతో అందరూ దేవునికి సమర్పించుకుంటే ఈ రాత్రి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన కుమారుల పట్ల, ఆయన కుమార్తెల పట్ల దేవుడు కనికరము చూపించును గాక. ఇక్కడ కనికరము గల దేవుడు ప్రత్యక్షమవును గాక. చేయి విడువని దేవుడు ప్రత్యక్షమవును గాక. నాశనం చేయని దేవుడు ప్రత్యక్షమవును గాక. వాగ్దానము నెరవేర్చిన దేవుడు ప్రత్యక్షమవును గాక. అనేక మంది హృదయాలు ఆయన వైపు తిరుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో. అందరూ కూడా దేవునికి 2 నిమిషాలు సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకోండి. అయ్యా, ఈ రాత్రి దేవునికి సమర్పించుకోండి. ఈ వాక్యం నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు అని దేవునికి సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకోండి. అందరూ కూడా హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. చిన్న లోపం ఉన్నా సరి చేసుకో దేవుని దగ్గర. చిన్న బలహీనతున్నా సమర్పించేసుకో దేవునికి రాత్రి. నువ్వెవరైనా సరే, స్త్రీవైనా పురుషుడైనా, చిన్నవాడవైనా పెద్దవాడవైనా, చిన్న పిల్లవైనా పెద్ద పిల్లవైనా అందరూ సమర్పించుకోండి ఈ రాత్రి. నిజమే ప్రభువా, నా జీవితంలో కొన్ని పొరపాట్లు దొరుకుతావు, నా జీవితంలో కొన్ని నష్టాలు దొరుకుతా ఉన్నాయి ప్రభువా. అయ్యో కనికరించు దేవా, కృప చూపించు. రండి మా గృహంలో, ఈ స్థలంలోనికి వచ్చి నా హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నాను, నా లోపలికి రా ప్రభు అని ఎవరు సమర్పించుకున్నారు రాత్రి? వెనకున్న వారు ప్రార్థన చేసుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకోండి. చాలా మంది ప్రార్థన చేస్తారు. ఓ దేవుడిని దీవించునుగా, ఓ తల్లి దేవుడిని దీవించునుగా, ఓ దేవుని కుమారుడు దేవుడిని దీవించునుగా. మంచి కోట మీద పెద్ద పెద్ద మైకులు లేకపోవచ్చు, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ దగ్గర లేకపోవచ్చు, చిన్న కూటమి ద్వారా దేవుడు మాట్లాడింది రాత్రి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెల్లించండి. ఓ దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, విడిపించువాడా, ఓ తండ్రి, గ్లోరీ, హల్లెలూయా. మమ్ము నాశనము చేసేవాడు, మాకు ప్రత్యక్షమైన వాడా, హల్లెలూయా. ఓ నీ వాక్కుతము దర్శించేవాడా, మమ్మల్ని సరిచేయవా, సరి చేసుకునే అవకాశం ఇచ్చేవాడా, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, స్తోత్రం. నువ్వు ప్రత్యక్షమవుతావు. నువ్వు దిగిరా ప్రభువా, ఈ స్థలాన్ని దర్శించు ప్రభువా. నీ బిడ్డలు కనికరించు నాయన. దానియేలు గారి కుటుంబాన్ని కనికరించున్నావు, దానియేలుని కనికరించున్నావు. మహిమ, మహిమ. ఆయన ఎంతగా ఈ రాత్రి మీకు బయలుపరుచుకున్నాడు, ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నాశనం చేయడంట, చెయ్యి విడవడంట, నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన మాట విను. పాత రోత జీవితం విడిచిపెట్టే, చీకటి కార్యాలను విడిచిపెట్టే, ఇక పూర్తిగా ఆయన వైపు తిరిగి ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించి స్వస్థపరిచి బలపరిచి మునుపటి కంటే ఉన్నతమైన స్థాయిలో స్థానంలో దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? నిజమే అండి, నేను సమర్పించుకుంటున్నానండి. మౌనంగా ఉండొద్దమ్మా. సమర్పించుకున్నాను, నా హృదయాన్ని దేవుడికి ఇస్తున్నాను రాత్రి. ఆయన ప్రత్యక్షమయ్యాడు వారికి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. నీ హృదయంలోకి వస్తా ఉన్నాడు. ప్రతి చీకటిని పార్దోలి, ప్రతి దెయ్యాన్ని పార్దోలి, ప్రతి అక్రమాన్ని పార్దోలి రాత్రి.
తండ్రి నీకు నా రక్షకానికి నా యజమానుడానికి ఎన్నిక లేని ఈ కుటుంబం పట్ల నువ్వు నాయన ఓ చేసిన కార్యమును బట్టి మాట్లాడిన విధానమును బట్టి నీకు దేవుడు నీకు స్వస్థపరచునుగా, దేవుడు నీకు విడుదల దయచేయను, దేవుడు సంపూర్ణమైన ఓ ఆనందము బహుమానం నీకు ఇచ్చునుగా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో గాబ్రియల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం. యువతని రాత్రి కాల సమయంలో ఆయన కుమారుని తండ్రి వారి బంధువులు కుటుంబస్తులతో నాయన వారి నెలవైన వారిని కలిసి ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఆయనకు ఉన్న బలహీనత బట్టి తండ్రి ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ఎంతవరకు నాయన మరి పాడాము స్తుతించాము, నీ వాక్యంలోంచి నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన కుమారులు అయితే మేము కూడి వచ్చిన మేము నాయన ఒకప్పుడు లోకంలో ఉన్నవారు ప్రభువా. ఇదిగో తండ్రి లోక ప్రభావ మాతో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మేము నీలోకి వచ్చినప్పటికీ ప్రభావ లోకం మమ్మల్ని లాగివేసినప్పుడు ప్రభావ ఓ నాయన మమ్మల్ని మరణాన్ని తీసుకుపోతున్నప్పుడు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాలం మందు నాయన నీ దోషుల ద్వారా నిలబెట్టుకుని ప్రభావ ఇదిగో నాయన దానిలతో కాదు కానీ మాతోనూ నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే మా యొక్క లోక సంబంధమైన జీవితం విడిచిపెట్టి నీ తొట్టు తిరిగినప్పుడు నాయన పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రభావ ఓ నిన్ను వెతికినప్పుడు ప్రభావ నువ్వు ప్రత్యక్షమవుతూ అన్నావు నాయన. కనుక మేము అది అలా వెతకంటే నాయన లోక సంగతులు అన్ని కూడా మేము విడిచిపెట్టాలి ప్రభావ. ఎప్పుడైతే మేము లోక నాయన మా హృదయానికి మేము ఖాళీ చేస్తాము ఓ ఎప్పుడైతే మా హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రం అని చెప్పాడు ప్రభు దాన్ని మేము శుద్ధి చేసుకున్నప్పుడు నాయన లేకపోతే ఒక ఇల్లాలు ఓ చెత్తగా ఉన్న తన గృహాన్ని ప్రభు అది పరిశుభ్రపరుచుకున్నట్లుగా ప్రభు అది పరిశుభ్రపరుచుకున్నప్పుడు తుడుచుకున్నప్పుడే అదే ఆయన మంచిగా ఉన్నట్లుగా ప్రభు. ఇదిగో తండ్రి నాయన మాలో ఉన్న లోక కార్యాలన్నీ విడిచిపెట్టి నాయన నీ వైపు తిరిగినప్పుడు ప్రభు తిరగడమే కాదు కానీ ప్రభు అంటే నీ సన్నిధికి రావడం కాదు కానీ ప్రభు పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో నాయన ఓ నేను వెతికినప్పుడు ప్రభు అప్పుడు నువ్వు ప్రత్యక్షమవుతున్నావు ఆయన ఓ మాతో మా నాయన మాతో ఉంటాను చెప్తున్నావు ప్రభు. ఎందుకంటే నువ్వు కనికరం గల దేవుడు నాయన నువ్వు చెయ్యి విడివే దేవుడు కాదు ప్రభు. అయ్యో నువ్వు చెయ్యి విడిసి నాయన దానియేలు గారికి రోగాలు తండ్రి దెయ్యాలు అలా దాడి చేసి నాయన కుటుంబాన్ని ఎంత చంద్రవత చేస్తున్నాయో అతను శరీరంలో ఎంత బలవంతులైనప్పటికీ ప్రభు ఇదిగో నాయన ఆత్మలో ప్రభు శరీరం లోపల జరుగుతున్న కార్యాన్ని బట్టి ప్రభు ఓ దెయ్యం నాయన శరీరం పైన కదా శరీరం లోపల జరిగిస్తున్నా ఆయన దేవా తప్పక ప్రభు మీరు చూపించండి అయ్యా. ఇదిగో చెప్పబడిన మాటలు తండ్రి ఓ ఇక్కడ వచ్చిన వారందరూ వినగలిగి ప్రభు మరి గ్రహించుకుని ప్రభు సమర్పించుకున్నప్పుడు తండ్రి ఓ నువ్వు మరల పట్టుకుని ప్రభు ఎన్నడూ చెయ్యి విడమే దేవుడు ప్రభు. ఇదిగో గతంలో నీ చేయి పట్టుకుని నడిచాము సంఘానికి వచ్చాము పాటలు పాడాము ఓ ఇది తిరిగాము గాని ప్రభు ఓ లోక యొక్క ప్రభావం ఆయన ఆనాడు పేతురు వైపు ఆ పేతురు లోకం చూసినప్పుడు తండ్రి ఇదిగో ఆ చంటి బిడ్డ ప్రభు ఓ నాయన మందలో వెళ్తున్నప్పుడు లేదా తల్లి చేపట్టి విడిచిపెట్టినప్పుడు ప్రభు ఎలాగైతే తప్పిపోతారు అలా తప్పిపోయినట్లుగా నాయన కుమారుడుగా ప్రభు ఇక్కడ కూడి ఉన్న మేము కూడా అలా తప్పిపోయినట్లుగా ఉన్నాము నాయన. కానీ రాత్రి కాలం నీ మాటలతో మరలా మా జీవితాలు సరి చేసుకోవడానికి నువ్వు ఒక అవకాశం ఇచ్చావు. ఇదిగో దానియేలు గారికి అవకాశం ఇచ్చావు మాకు అవకాశం ఇచ్చావు తప్పక నీ మాటలు నాయన ఓ నువ్వు చెయ్యి విడివిన దేవుడవు విడిచిపెడితే నాశనము ఓ నాయన దెయ్యము నాశనం చేస్తుందని చెప్తున్నావు. కనుక తండ్రి నాయన మా పితరులు నాయన అబ్రాహాము ఇస్సాకు యాకోబు ఇదిగో నాయన నా ప్రభువా ఓ దేవ బిడ్డలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రభు మేము ఈ రాత్రి కాదు మేము జ్ఞాపం చేసుకున్నాం తప్పక ప్రభు వాగ్దానం బట్టి మేము సాగిపోయినప్పుడు ప్రభు వారి జీవితంలో నువ్వు వారికి అయితే మేలు చేసావు ప్రభు ఆ కృపతో మరల మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవుడు ప్రభు చివరి కాలంలో ప్రభు కాలంలో ప్రభు నీ వర్తమానంతో మమ్మల్ని బలపరుస్తూ ప్రభు మరలా తండ్రి దిగజారిపోయిన బ్రతుకులు కట్టుకోవడానికి సరి చేసుకోవడానికి నీతో సాగడానికి ప్రభు అవకాశాలు బట్టి స్తోత్రాలు. ఈ కుటుంబస్తులందరూ మీరు జ్ఞాపం చేసుకుని కూడికి వచ్చిన వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభు ఓ తప్పక మీరు దర్శించండి ప్రభు మా మాటలు కాదు కానీ ప్రభు నీవే వారితో మాట్లాడమని మరి ముఖ్యంగా ప్రభు దానియేలు గారు దర్శించమని ప్రభు ఇదిగో నాయన అరికాలం మొదలు నడినెత్తి వరకు ప్రభు నీ సంపూర్ణ స్వస్థ దయచేయండి. ఇదిగో నాయన శరీరం పైన పై భాగాలు అన్ని చక్కగా ఉన్నాయి లోపల ఆయన ఆత్మలో ప్రభు లేదా శరీరం లోపల ప్రభు ఓ వచ్చిన వ్యాధిని మీరు గద్దించండి ఓ నాయన నాయన తప్పక మీరు కృప చూపించమని ఓ దానియేలు గారికి ప్రభు ఆ విశ్వాసం తప్పక దయచేయమని తండ్రి సంఘం యొక్క ప్రార్థన నిదాసుల యొక్క ప్రార్థన తండ్రి వాక్యం విని నాయన ఓ బయలుపడుతుంది ప్రార్థన ప్రభు తప్పక నాయన కుమారుడు దానియేలు మీరు స్వస్థపరచమని మీరు కృప చూపి గొప్ప విశ్వాసం నిలబెట్టమని నడిపించమని ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దర్శించండి ప్రభు ఈ మాటలు నాయన మా హృదయంలో నింపుకోవడం కృప చూపించండి మా హృదయం ప్రతి చెంతను నాయన
పక్కన పెట్టి ప్రభు ఆమేన్. నీకు అవకాశం ఇచ్చిన ఆయన పూర్ణాత్మతో పూర్ణ వ్యక్తితో ఆయన ఇక్కడే కాదు ఈయన మరల ఇంటికి వెళ్ళి వెతికినప్పుడు తండ్రి ఓ మా లోపల సరి చేసుకున్నప్పుడు తండ్రి మమ్మల్ని దర్శించి ఆయన మంచిగా నడిపించే దేవుడు కనుక ప్రభు మమ్మల్ని అందరినీ ఆయన నీ కృపాస్తులు అప్పగించుకున్నందుకు ఈ రాత్రి కాలం మందు ఓ నువ్వు మాట్లాడిన మాటలు ప్రభు ప్రతి ఒక్కరు ఫలింపచేయమని మరి ముఖ్యంగా దానియల్ గారిలో ఓ నాయన ఫలింపజేయడం కృప చూపించమని ఆ విశ్వాస ప్రజలు మరల తిరిగి పుంజుకోవడం కృప చూపించమని ఇదిగో ఆయన సాధకం చేయబడినప్పుడు కండరాలు ఎలాగైతే ప్రభు ఓ శక్తివంతంగా ఉంటాయో ప్రభు మరలాతున్న ఆయన ప్రార్థనలు నాయన ఓ నాయన నీ పైన మనసు నిలబడి కృప చూపించమని యేసు నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి ఆమేన్. మహాదేవుని యొక్క కృప దానియేలుకు ఆయన కూర్చోమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధులకు తోడుగా ఉండి గొప్ప స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణంగా బలపరిచి ఆయన కొరకు నమ్మకంగా నడిపించును కాక ఆమేన్. ఆమేన్.